హలో ఫ్రెండ్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ కృత్రిమ మేధ ఉద్యోగాలకు ముప్ప లేక అవకాశమా? ఇది ప్రపంచంలో లక్షలాది మందిని భయపెడుతున్న లేక వేధిస్తున్న సమస్య లేక సందేహం. ముఖ్యంగా విద్యార్థి లోకం మరియు వాళ్ళ తల్లిదండ్రులు దీని గురించి ఎంతో కలత చెందుతూ ఉన్నారు. అయితే దురదృష్టకరమైన విషయం ఏంటంటే దీనికి ఎవరు కూడా సరి అయిన లేక సూటైన సమాధానాన్ని ఇవ్వట్లేదు. నేను ఈ వీడియో ద్వారా మీకు ఒక ఖచ్చితమైన సమాధానాన్ని అందించడానికి ప్రయత్నిస్తాను. అయితే దీని సమాధానం ఇవ్వడం అంత సులభమైన విషయం కాదు. నేను కూడా ఎస్ అండ్ నో, అవును కాదు అని వివరిస్తాను. ఏ సందర్భంలో ఉద్యోగాలకు ముప్పు, ఏ సందర్భంలో ఉద్యోగాలకు ముప్పు లేదు, ఏ సందర్భంలో ఇది గొప్ప అవకాశాలని సృష్టిస్తుంది అన్న విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు పూర్తిగా వివరిస్తాను. అయితే దీనికి ముందుగా ఒక ముఖ్యమైన నిజ సూత్రాన్ని మీకు వివరించాలి. మనకి నీ జీవితంలో ఏదైనా సమస్య, ఒక పెద్ద సమస్య మనకి భయపెడుతున్నట్టు అయితే దాన్ని పరిష్కరించే విధానం ఏంటంటే దానికన్నా సమస్య కన్నా మనం పెద్దగా ఎదగటమే. మనం సమస్య కన్నా పెద్దగా ఎదిగినప్పుడు సమస్య చిన్నదైపోతుంది. అయితే మీ అందరికీ ఇది చెప్పడానికి చాలా సులభంగా ఉంటుంది, కానీ ఆచరించడానికి చాలా కష్టం అనిపించచ్చు. దానికి ఆ విధానాన్ని కూడా చెప్తాను. ఇప్పుడు ఏఐ దృష్ట్యానే అందరినీ భయపెడుతున్న సమస్య, నేను చెప్పిన సమాధానాన్ని మీరు పాటించినట్టయితే ఏ సమస్యే కాదు. ఇది మీరు ఇంతకు ముందు ఒక ఉద్యోగం సాధించడానికి 100 యూనిట్లు శ్రమ పడేటవుతే ఇది 50 యూనిట్ల శ్రమతోటే గ్యారంటీగా ఉద్యోగాన్ని సాధించడం, అంతకన్నా మంచి జీతాన్ని సాధించే అవకాశాలు ఇస్తుంది. అంటే నా దృష్టిలో మీరు మీ విధానాలను మార్చుకోవాలి. మీరు విధానాలను మార్చుకొని కొత్త విధానాలను పాటించినట్టయితే ఏఐ ద్వారా అతి సులభంగా మీరు ఉద్యోగాన్ని సాధించగలుగుతారు. అంతేకాకుండా మీకు ఉద్యోగ మార్కెట్లో ఉన్న పోటీని కూడా గణనీయంగా తగ్గించుకోగలుగుతారు. మంచి శాలరీని కూడా పొందగలుగుతారు. ఆ విషయాలన్నింటినీ కూడా మీకు వీడియోలో వివరిస్తాను. మీకు ఇంకేమన్నా సమస్యలు సందేహాలు ఉన్నట్టయితే నాకు ప్రత్యేకంగా మీరు మెయిల్ రాసినట్టయితే నేను దానికి రెస్పాన్స్ ఇస్తాను. ఏ ఉద్యోగాలకు ముప్ప అవకాశం అన్నదానికి 2 సమాధానాలు ఇస్తాను. అవి 2 కాదు, 3 సమాధానాలు ఇస్తున్నాను. అవి ఏంటంటే నో, ఎస్, ష్యూర్ ఎస్. నో అంటే మీ ఉద్యోగానికి ఏ మాత్రం ముప్పు లేదు. రెండవది మీ ఉద్యోగానికి ముప్పు ఉండే అవకాశం ఉంది. మూడవది ఖచ్చితంగా మీ ఉద్యోగానికి ముప్పు ఉంది. ఈ 3 కేసులని కూడా వివరంగా సోదాహరణగా వివరిస్తాను. మీరు ఏ రంగంలో అయినా ఉండండి, ప్రతి రంగానికి కూడా ఏ వర్తిస్తుంది. అందువల్ల మీరు ఏ నైపుణ్యాల ద్వారా మీ సామర్థ్యాలని పెంపొందించుకోగలుగుతారు. అది ఎలా అంటే మీరు ఇంతకుముందు 10 యూనిట్ల సామర్థ్యంతో చేసుకున్నట్టయితే ఏ సామర్థ్యాల ద్వారా, ఏ నైపుణ్యాల ద్వారా మీరు 100 యూనిట్ల సామర్థ్యంతో కూడా పనిచేయచ్చు. అందువల్ల మీ ఉత్పాదకత, మీ ప్రొడక్టివిటీ అనేది చాలా పెరుగుతుంది. దానికి మీరు ఏం చేయాలి? మీరు ఏ నైపుణ్యాలను నేర్చుకోవాలి, మీ నైపుణ్యాలని అప్గ్రేడ్ స్కిల్స్, మీ నైపుణ్యాలని పెంపొందించుకోగలగాలి, మీ సామర్థ్యాలను పెంపొందించుకోగలగాలి. మీరు ఏ రంగానికి చెందిన వాళ్ళు అయితే దానికి సంబంధించిన ఏఐ ఉంటుంది. ప్రతి రంగానికి ఏఐ అప్లై అవుతుంది. అంటే స్టూడెంట్కి అప్లై అవుతుంది, అలాగే టీచర్కి అప్లై అవుతుంది, డాక్టర్కి అప్లై అవుతుంది, ఇంజనీర్కి అప్లై అవుతుంది, ట్రేడర్కి అప్లై అవుతుంది, బ్రోకర్కి అప్లై అవుతుంది, అలాగే మ్యూజిషియన్కి అప్లై అవుతుంది, మ్యూజిషియన్కి కూడా అప్లై అవుతుంది. అందుకని ప్రతి రంగానికి సంబంధించిన ఏ నైపుణ్యాలు ఉండాలి, ఆ నైపుణ్యాలు నేర్చుకోవాలి. అది నేర్చుకున్నట్టు అయితే మీ ఉద్యోగానికి 100కి 100% డొక్కలేదు. అంతేకాకుండా మీకు మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. మీరు ఉన్న కంపెనీ నుంచి పెద్ద కంపెనీ కూడా మారే అవకాశం ఉంది, ఎక్కువ శాలరీ కూడా పొందే అవకాశం ఉంది. అందువల్ల ఏఐ గురించి భయపడకండి, మీ నాలెడ్జ్ని అప్గ్రేడ్ చేసుకోండి. రెండోది ఎస్ అంటే మీ ఉద్యోగానికి ముప్పు ఉండే అవకాశం ఉంది. అది ఏంటంటే ఇంతకు ముందు దానికి వ్యతిరేకం. మీరు మీ ఉద్యోగం చేస్తున్నారు, అది ఏదైనా అవ్వచ్చు. మీరు ఏఐ నైపుణ్యాలు నేర్చుకోరు, మీ నాలెడ్జ్ని అప్గ్రేడ్ చేసుకోరు. మీరు ఇంతకు ముందు ఏం చేస్తున్నారో అదే చేస్తూ ఉంటారు. అలా చేస్తున్నప్పుడు మీ ఉద్యోగానికి ముప్పు ఉండే అవకాశం ఉంది. మీ నెత్తి మీద ఇప్పుడు కత్తి వేలాడుతున్నట్టే ఉంటుంది. అందువల్ల మీరు చాలా ఎచ్చగా ఉండాలి. అంతేగాని ఇది నాకు వర్తించదు అన్న భావనలో మీరు ఉండకూడదు. అందువల్ల మీ భయాన్ని అవకాశంగా మార్చుకునే అవకాశం మీ చేతుల్లోనే ఉంది. అది పెద్ద గొప్ప విషయం కాదు. మీరు కొద్దిగా నేను చెప్పిన ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఒక 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 ప్రాతిపదికని మీరే నిర్మించుకోవచ్చు. తర్వాత ష్యూర్ ఎస్. అయితే కొన్ని వృత్తులు ఉన్నాయి, ఆ వృత్తులకి మాత్రం ఖచ్చితంగా ప్రమాదం ఉంది, ఖచ్చితంగా ముప్పు ఉంది. ఉదాహరణకి
కంటెంట్ రైటర్స్ ఉంటారు, ట్రాన్స్లేటర్స్, గ్రాఫిక్ డిజైనర్స్, ఇలాంటి కొన్ని వృత్తులు ఉన్నాయి. ఇంతకుముందు వాళ్ళందరూ కూడా మంచి సంపాదనతో ఉన్నారు. అయితే ఇవన్నీ కూడా కంటెంట్ రైటింగ్, గ్రాఫిక్ డిజైనింగ్, ట్రాన్స్లేషన్ ఇవన్నీ కూడా ఏ ప్లాట్ఫామ్స్, చాట్ జీపీటీ, జెమినీ ఇటువంటివన్నీ ఉచితంగా అందిస్తున్నాయి. అవి మనుషులు చేసే వాటికన్నా కూడా చాలా అత్యుత్తమంగా ఉంటాయి. అంతేకాకుండా మనుషులు గంటల్లో చేసేవి ఇవి సెకండ్లో చేసి ఉచితంగా మీకు అందిస్తున్నాయి. ఉచితంగా అందిస్తున్నప్పుడు ఎవరు మీకు డబ్బులు పే చేస్తారు? అందుకని ఇటువంటి ప్రొఫెషన్లో కనుక మీరు ఉన్నట్లయితే నేను ఇచ్చే సలహా ఏంటంటే ఖచ్చితంగా ఇంకో వేరైన ప్రొఫెషన్ని ఎంచుకోండి. ప్రపంచంలో వేలాది ప్రొఫెషన్స్ ఉన్నాయి. మీరు మీకు అందుబాటు అయ్యేది, మీకు అనుకూలంగా ఉన్న ప్రొఫెషన్కి మారినట్టు అయితే మీ కెరియర్ సేఫ్. లేకపోతే మీరు ఎప్పుడూ కూడా డేంజర్లోనే ఉంటారు. ఆ విషయాన్ని గమనించండి. ఈ 3 అంశాలని మరి ఒకసారి సవివరంగా వివరించడానికి ప్రయత్నిస్తాను. ఇక ఇది చాలా ప్రధానమైనది. మీరు ఒక నిర్ణయం తీసుకోవడానికి ఈ 3 అంశాలు చాలా ముఖ్యమైనవి. అది మొదటిది, మీ ఉద్యోగానికి ముప్పు లేకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలి? నేర్చుకోవాలి, మీ స్కిల్స్ని, నైపుణ్యాలను పెంపొందించుకోవాలి, మీ సామర్థ్యాన్ని ద్వారా మీ సామర్థ్యాలను పెంచుకోవాలి. అలా పెంచుకున్నట్టు అయితే మిమ్మల్ని ముట్టుకునే వాళ్ళు ఉండరు. అంటే మీ ఉద్యోగానికి ఏ ముప్పు ఉండదు. అంతేకాకుండా మీకు అనేక మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. మంచి జీతాన్ని సంపాదించే అవకాశం కూడా ఉంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంకొక విషయం మాత్రం చెప్తాను, నేర్చుకోవడానికి భయపడకండి. అది చాలా సులభమైంది. అంటే మీరు ఖచ్చితమైన రోడ్ మ్యాప్ కనుక మీకు ఉన్నట్టు అయితే అది సులభం. లేకపోయినట్టయితే మీరు సరైన అడ్రస్ లేకుండా ఒక చోట చేరాలంటే ఎంత కష్టం, ఇది కూడా అంతే కష్టం. అందువల్ల మీకు సరిపడే రోడ్ మ్యాప్ని మీరు ఎంచుకోవాలి. దానికి కావాల్సిన సలహాని మీకు కావాలంటే నేను అందిస్తాను. రెండో ఆల్టర్నేటివ్, మీ ఉద్యోగానికి ముప్పు ఉండే అవకాశం ఉంది. కొందరు వ్యక్తులకి వాళ్ళకి నేర్చుకునేది తప్ప కొత్త అంశాలను నేర్చుకోవటానికి వాళ్ళు ఎప్పుడు ఇష్టపడరు. అలాంటి వాళ్ళు అనేది కంప్లీట్గా విస్మరిస్తారు. నైపుణ్యాలు పెంపొందించుకోరు. వాళ్ళు ఇంతకుముందు ఏం చేస్తున్నారో అదే విధంగా చేస్తారు. మన వరకు రాదులే అన్నట్టుగా ఉంటారు. కానీ వాళ్ళు ఎప్పుడూ కూడా భయం నీడలోనే ఉండాలి. వాళ్ళ ఉద్యోగానికి ఎప్పుడైనా ముప్పు రావచ్చు. అందువల్ల వాళ్ళు ఏ రంగంలో అయినా ఉండండి, నైపుణ్యాలను నేర్చుకొని వాళ్ళని స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకున్నట్టు అయితే వాళ్ళు కూడా మొదటి కేటగిరీలోకి వచ్చేస్తారు. లేకపోయినట్టు అయితే ఎప్పుడూ భయం గుప్పెట్లో ఉంటారు. మూడో ఆల్టర్నేటివ్, మీ ఉద్యోగానికి ఖచ్చితంగా ముప్పు ఉంది. దీని కారణాలు వివరిస్తాను. మీకు ఏదైనా ఒక వస్తువు కానీ సేవ కానీ ఉచితంగా లభిస్తున్నట్టు అయితే మీరు దానికి ధర చెల్లించడానికి ఇష్టపడతారా చెప్పండి? ఎవరు ఇష్టపడరు. ఇంతకుముందు కొన్ని వృత్తులు ఉన్నాయి. కంటెంట్ రైటర్స్, మనం వెబ్సైట్ డెవలప్ చేయాలంటే దానికి కావాల్సిన కంటెంట్ రాసేవాళ్ళు, ట్రాన్స్లేటర్స్, తర్జుమాదారులు, తర్వాత గ్రాఫిక్ డిజైనర్స్, వీళ్ళకి చాలా డిమాండ్ ఉంది, మంచి సంపాదన ఉండేది. అయితే ఇటువంటి అనేక సర్వీసుల్ని ప్లాట్ఫామ్, చాట్ జీపీటీ, జెమినీ వంటివి ఉచితంగా అందిస్తున్నాయి. ఉచితంగా అందించడమే కాదు, అవి గంటల్లోనూ రోజుల్లోనూ చేసే పనిని ఇవి సెకండ్లు లేకపోతే కేవలం ఒక నిమిషంలో ఇవి అందిస్తున్నాయి. అంతేకాకుండా నాణ్యత పరంగా అత్యున్నత నాణ్యతతోటి వాటిని అందిస్తున్నాయి. అలాంటప్పుడు వాటికి ఎవరు డబ్బులు పే చేస్తారు? ఎవరు డబ్బులు పే చేయనప్పుడు మీరు ఆ వృత్తిలో ఉంటే మీకు ఉపాధి ఎలా లభిస్తుంది? అది గమనించండి. అది గమనించి ఈ వృత్తుల్లో ఉన్న వాళ్ళు తక్షణమే వేరే వృత్తి, ప్రపంచంలో లక్షలాది వృత్తులు ఉన్నాయి, ఇంకొక వేరే వృత్తికి వెళ్ళండి. అది మీకు ముందు జాగ్రత్తగా నేను చెప్తున్నాను. ఈ సందర్భంలో నేను మీకు అందించే భరోసా ఏంటంటే గురించి మాత్రం భయపడకండి. మీకు సువర్ణ అవకాశాన్ని తెచ్చిపెడుతుంది చాలా సులువుగా. అయితే మీరు ఏమీ చేయకుండా కూర్చుంటం వల్ల మీకు అవకాశాలు రావు. దానికోసం ఒక ప్రత్యేకమైన ప్రణాళిక రూపొందించుకుని దాన్ని అమలు చేయాలి. దానికి కేవలం 6 నెలల సమయం సరిపోతుంది. మీరు ఉద్యోగానికి రెడీ అవటానికి కేవలం 6 నెలల సమయం సరిపోతుంది. దానికోసం మీరు ఇన్స్టిట్యూట్కి వెళ్ళవలసిన పని కూడా లేదు. మీరు ఏమైనా చేయండి, కాలేజీకి వెళ్ళండి, ఆఫీస్కి వెళ్ళండి, ఏమైనా చేయండి. రోజుకి 3-4 గంటల చొప్పున ప్రిపేర్ అయినట్టు అయితే మీకు నైపుణ్యాలు, మీ ఉద్యోగం కావాలో దానికి కావాల్సిన నైపుణ్యాలన్నీ సాధించగలుగుతారు. నేను ఇండస్ట్రీ రెడీ గురించి, జాబ్ రెడీ గురించే మాట్లాడుతున్నాను. తర్వాత ఇది నిరంతరం మీ నైపుణ్యాలు పెంపొందించుకుంటూనే ఉండాలి. ఆ విషయాన్ని మాత్రం గమనించండి. అయితే నేను ఈ అంశాన్ని మిమ్మల్ని ఉత్సాహపరచడం కోసం, నిజాలు దాయటం కోసం చెప్పట్లేదు. ఇవి హిస్టారికల్గా చరిత్రలో ఇటువంటివి చాలా పెద్ద సంఘటనలు జరిగాయి. కన్నా భయం కల్పించే విషయాలు జరిగాయి. అయితే వాటన్నిటి నుంచి కూడా సమాజం ఎంతో ప్రయోజనం పొందింది. అందులో 4 అంశాలు ప్రస్తావిస్తాను ఇక్కడ.
ఇండస్ట్రియల్ రెవల్యూషన్, పారిశ్రామిక విప్లవం. ఈ పారిశ్రామిక విప్లవం వచ్చేటప్పుడు అంటే మిషన్స్ ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేశారు. మిషన్స్ వల్ల జాబ్స్ అన్నీ పోతాయి అని సమాజం భావించింది, భయపడింది. అయితే మిషన్స్ వల్ల ప్రొడక్టివిటీ, ఉత్పాదకత పెరిగి వస్తువుల ధరలు బాగా తగ్గిపోయాయి. అంటే ఇంతకుముందు 100 రూపాయలు ఉన్న వస్తువు 50 రూపాయలకు పడిపోయింది. దానివల్ల ఏమైంది, వాటి డిమాండ్ పెరిగింది. అంటే ఇంతకుముందు కొనలేని వాళ్ళు కూడా ఇప్పుడు కొనటం మొదలుపెట్టారు. దానివల్ల డిమాండ్ విపరీతంగా పెరిగి దానివల్ల కొత్త ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. జీవన ప్రమాణాలు, సమాజంలో జీవన ప్రమాణాలు చాలా పెరిగాయి. అందువల్ల మనకి భయపెట్టినప్పటికీ కూడా ఎంతో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వల్ల సమాజం ఎంతో ప్రయోజనం సాధించింది. అలాగే ఎలక్ట్రిసిటీ, విద్యుత్తు వచ్చే ముందర ప్రజలు చాలా భయపడ్డారు. విద్యుత్ షాక్ వస్తే జనం చచ్చిపోతారు, లేకపోతే ఇంకా అనేక భయాలకు కారణాలు ఉండవు. వాళ్ళ మనసులో ఏదనుకుంటే అది భయం అవుతుంది. అయితే విద్యుత్ వల్ల ఏ ప్రయోజనం జరుగుతుంది అని అనేది ప్రతి వాళ్ళకి తెలుసు. దానివల్ల కూడా విద్యుత్ ఉపయోగించడం వల్ల వస్తువుల ధరలు పడిపోయి వాటి డిమాండ్ ఎంతో పెరిగింది, జీవన ప్రమాణాలు పెరిగాయి, ఉద్యోగ అవకాశాలు పెరిగాయి. ఆ విషయం నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాగే కంప్యూటర్స్ని పరిచయం చేస్తున్నప్పుడు కూడా సొసైటీ భయపడింది ఏంటంటే, ఆలోచించి మేధా సంబంధమైన ఉద్యోగాలన్నీ తొలగింపబడతాయని భావించింది. అయితే అటువంటిది ఎప్పుడూ జరగల. ఏం జరిగింది, కంప్యూటర్ వల్ల రిపిటేటివ్ జాబ్స్, మనం ఒక పని పదే చేస్తూ ఉంటాం. ఒకసారి చేసినప్పుడు గంట పడితే 10 సార్లు చేసి 10 గంటలు పడుతుంది. అయితే కంప్యూటర్ వల్ల ఒకసారి చేసినప్పుడు గంట పట్టినట్టు అవుతే దాన్ని 100 సార్లు చేసినప్పుడు 100 నిమిషాలు కూడా పట్టదు. మీరు ఒక పని 100 సార్లు చేస్తే మీకు 100 గంటలు కావాలనుకోండి. అది ఒకసారి చేయటానికి గంట పడితే 100 సార్లు చేయటానికి గంట 10 నిమిషాలు, లేకపోతే కేవలం 2 గంటలతో సరిపోతుంది. అలాగా రిపిటేటివ్ జాబ్స్ని సెకండ్లో చేసే సామర్థ్యాలని కంప్యూటర్స్ అందించాయి. దానివల్ల ఎంతో ప్రొడక్టివిటీ పెరిగింది, ఉద్యోగ అవకాశాలు పెరిగాయి. అలాగే ఇంటర్నెట్ పరిచయం చేసినప్పుడు ఇంటర్నెట్ వల్ల అవకాశాలన్నీ నాశనం అయిపోతాయని భావించారు. అయితే ఇంటర్నెట్ వల్ల అవకాశాలు నాశనం అవ్వటం కాదు, అనేక కొత్త ఉద్యోగ అవకాశాలు ఇంటర్నెట్ క్రియేట్ చేసింది. ఈ రకంగా సమాజం భయపడినవేవీ జరగల. దానివల్ల సమాజం ఎంతో ప్రయోజనం పొందింది. అదే ఇప్పుడు జరుగుతున్నది ఏంటి, ఏఐ ఆటోమేషన్ వల్ల కూడా అదే జరగబోతోంది. అయితే ఇది అందరికీ ప్రయోజనం కాదు. ఎవరు సంసిద్ధంగా ఉన్నారో వాళ్ళు మాత్రమే ప్రయోజనం పొందగలుగుతారు. ఇప్పుడు చాలా కాలేజీలో చెప్పే విధానం ఈ ఏఐ ఉద్యోగాలకి పనికిరాదు, ఏమాత్రం పనికిరాదు. మీకు డిగ్రీ రావచ్చేమో కానీ దానివల్ల ఏమాత్రం ప్రయోజనం ఉండదు. దీన్ని ప్రత్యేకంగా ఒక ప్రణాళికాబద్ధంగా మీరు ప్రిపేర్ అయినట్టు అయితే ఏ జాబ్ను సాధించడం, ఇంతకుముందే చెప్పినట్టుగా కేవలం 6 నెలల కాలంలో మీరు ఏ జాబ్కైనా సంసిద్ధంగా ఉండగలుగుతారు. మంచి అవకాశాలను సులభంగా పొందగలుగుతారు. అయితే ఇది ఎప్పుడు కూడా సైకిల్ నడపడం లాంటిది. సైకిల్ నడిపేటప్పుడు ఎప్పుడూ మీరు తొక్కుతూనే ఉండాలి. అంటే మీ నాలెడ్జ్ని ఎప్పుడూ అప్డేట్ చేసుకుంటూనే ఉండాలి. అంతేగాని కారులో ఉన్నట్టుగా రిలాక్స్ అయినట్టు అయితే పడిపోతారు. ఆ విషయాన్ని మాత్రం మీరు గమనించాల్సి ఉంటుంది. ఈ వివరణకి ముగింపుగా నేను చెప్పేది ఏంటంటే, ఐటీ కెరియర్ ఆర్ నాట్ డైయింగ్. ఐటీ జాబులు చచ్చిపోవట్లేదు. ఓల్డ్ థింకింగ్ ఈజ్ డైయింగ్. మీరు ఇంతవరకు ఉద్యోగాన్ని సాధించడానికి ఏ విధానాన్ని పాటించారో అది చచ్చిపోయింది. అది ఎక్స్పైర్డ్ మెడిసిన్ లాంటిది. దానివల్ల ఏమాత్రం ప్రయోజనం లేదు. అందువల్ల మీరు ఏం చేయాలి, అప్డేట్ యువర్ స్టడీ ప్లాన్. ఇప్పుడు ఏ జాబులకు సంబంధించిన ఒక ప్రణాళికను రూపొందించుకుని దాన్ని అమలు చేయండి. దాని ద్వారా అతి సులువుగా కేవలం 6 నెలల కాలంలో, మీ డిగ్రీలతో సంబంధం లేదు, 6 నెలల కాలంలో మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకుని మంచి ఉద్యోగ అవకాశాన్ని సాధించగలుగుతారు. మీకు ఈ సందర్భంగా మీలో సుమారుగా 95% మందికి తెలియని ఒక వాస్తవాన్ని తెలియజేయబోతున్నాను. ఆఫ్టర్ కోవిడ్ తర్వాత కంపెనీలు ఉద్యోగ నియామకాల్లో వాళ్ళ విధానాన్ని పూర్తిగా మార్చేసుకున్నాయి. అది ఏ రకంగా మార్పు చెందిందని ప్రధానంగా మీరు తెలుసుకోవాలి. ఇక్కడ సూక్ష్మంగా వివరిస్తాను. కోవిడ్కి ముందర కంపెనీస్ మిమ్మల్ని అడిగేది ఏంటి, నువ్వు ఏం నేర్చుకున్నావు, నీ మార్క్స్ ఎన్ని, ఏ కోర్సెస్ చేసావు, నీ మెమరీ పవర్ ఎంత, నీకు ర్యాంక్ వచ్చిందా, ఇవే పట్టించుకునేవి. ఇప్పుడు మీరు కాలేజీ టాప్ ర్యాంకర్ అయినా పట్టించుకునే వాళ్ళు లేరు. కంపెనీకి కావాల్సింది ఏంటి, కంపెనీ అడిగే ప్రశ్న మీకు కెన్ యూ సాల్వ్, నువ్వు ఏం పరిష్కరించగలవు, నీకు ఏ నైపుణ్యాలు ఉన్నాయి అన్నదే ప్రధానంగా. అంటే ఇంతకుముందు మీరు ఒక బటన్ కొనుక్కుని దాన్ని కుట్టించుకునే విధానం ఉంటే ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది రెడీమేడ్ డ్రెస్. అంటే నో స్టిచ్చింగ్, నో క్లాత్, నో స్టిచ్చింగ్. ఆ విషయాన్ని గమనించండి.
అందువల్ల కంపెనీలు కెన్ యూ సాల్వ్, నీవు ఇప్పుడు ఏం చేయగలవు అన్నది. తర్వాత రిమోట్ వర్క్. ఇంతకుముందు లోకల్గా క్యాండిడేట్స్ని అపాయింట్ చేసుకుని వాళ్ళకి ఆ ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అటువంటివి లేదు. ఎక్కడ కోవిడ్ వల్ల రిమోట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది అలవాటు అయిపోయింది, సాధారణ విషయం అయిపోయింది. అందువల్ల రిమోట్ వర్క్ క్యాండిడేట్ ఎక్కడున్నా పర్వాలేదు, ఇండియాలో ఉన్నా బయట ఉన్నా ఏ స్టేట్లో ఉన్నా సరే వాళ్ళ నుంచి సేవలు తీసుకునే అవకాశం ఉంది. అందువల్ల లోకల్ కాంపిటీషన్ వల్ల గ్లోబల్ కాంపిటీషన్గా మారిపోయింది. తర్వాత ఏ అసిస్టెన్స్, మీరు ఏ సహకారం తీసుకున్నట్టు అయితే మీ సామర్థ్యాలు ఎన్నో రెట్లు పెరుగుతాయి. మీరు వ్యక్తిగతంగా 10 యూనిట్ల సామర్థ్యంతో చేయగలిగినట్లయితే ఏ సహకారంతో 1000 యూనిట్ల సామర్థ్యంతో కూడా పనిచేసే అవకాశం ఉంది. అది కూడా ఖచ్చితంగా తప్పులు లేకుండా చేసే అవకాశం ఉంది. అందువల్ల మీకు ఉపయోగించే పరిజ్ఞానం ఉందా లేదా అని కూడా ప్రశ్నించబడుతుంది. ఇది ప్రధానమైన డిఫరెన్స్. అందువల్ల మీ కాలేజీ డిగ్రీ అనేది ముఖ్యమైనదే కాదని నేను చెప్పట్లేదు, దాన్ని తక్కువ పడదు. కానీ కాలేజీ డిగ్రీ మీదే మీ ర్యాంక్స్ మీద వీటి మీద ఆధారపడకండి. మీకు ఏ నైపుణ్యాలు, ఐ మీన్ రెడీమేడ్ డ్రెస్, మీకు రెడీమేడ్గా ఎటువంటి ట్రైనింగ్ లేకుండా కంపెనీలో పనిచేసే సామర్థ్యాలు ఉన్నట్లయితేనే మీకు మంచి అవకాశాలు వస్తాయి. దానికోసం మీరు భయపడే పని లేదు. కేవలం 6 నెలలు మీరు ఒక ప్రణాళికాబద్ధంగా నేర్చుకున్నట్లయితే ఆ సామర్థ్యాలు ఖచ్చితంగా మీకు వస్తాయి. మీరు ఒక మంచి అవకాశాలని కంపెనీలో పొందే సౌలభ్యం ఉంది. ఇప్పుడు నా వివరణని సూటిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఏం మార్పు జరిగింది అంటే, ఇంతకుముందు లోకల్ క్యాండిడేట్స్ని తీసుకునేవాళ్ళు, ఇప్పుడు లోకల్ కాకుండా ఎక్కడ నైపుణ్యాలు ఉంటే అక్కడ క్యాండిడేట్ని తీసుకుంటున్నారు. అంటే లోకల్ కాంపిటీషన్ వల్ల గ్లోబల్ కాంపిటీషన్ అయిపోయింది, అది ప్రధానమైంది. ఇంతకుముందు క్యాంపస్ నుంచి ఇతరత్ర కూడా మంచి క్యాండిడేట్లను తీసుకుని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి తర్వాత వాళ్ళ సేవలు తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ విధానం పోయింది. ట్రైనీస్ని తీసుకునే విధానం లేదు. వాళ్ళు కాంట్రిబ్యూటర్, నువ్వు ఇప్పుడు ఏం ఇవ్వగలవు, నువ్వు ఇమీడియట్గా సీట్లో కూర్చొని ఏం చేయగలవు, అటువంటి క్యాండిడేట్నే తీసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎలా చేయగలుగుతున్నారంటే వాళ్ళకి ఏ సహకారం ఉంది. ఏ సహకారాన్ని ఖచ్చితంగా తీసుకోగలిగినట్టు అయితే వాళ్ళకి ఏ ట్రైనింగ్ అవసరం లేదు. అటువంటి ట్రైనింగ్ని ఎవరు కూడా ఇవ్వలేరు. దీనివల్ల మీరు కెరీర్ అనేది చాలా కష్టమైపోయిందని భావించకండి. కెరీర్ అనేది చాలా ప్రాక్టికల్గా మారిపోయింది. ఎక్స్పెక్టేషన్స్ అనేవి చాలా ప్రాక్టికల్గా మారిపోయాయి. ఆ విషయాన్ని గమనించండి. దీనికోసం ఏ మాత్రం భయపడే అవకాశం లేదు. ఇది మీకు సువర్ణ అవకాశాలని అందిస్తుంది. అయితే మీ ఆలోచన విధానంలో ప్రాథమికంగా మార్పు రావాలి. ఇది మీ కెరియర్కి సంబంధించిన విషయం. కెరియర్ లేకపోతే జీవితమే లేదు. అందుకోసం ఈ వాస్తవాలన్నీ క్షుణ్ణంగా మీకు వివరిస్తున్నాను. వీటి ఆధారంగా మీరు ఏ నిర్ణయం తీసుకున్నా అది మీకు సంబంధించి అవుతుంది. అందుకోసమే ఇక్కడ చాలా టైం పట్టినప్పటికీ కూడా ప్రతి విషయాన్ని వివరిస్తున్నాను. ఇది బద్ధకస్తులు కాదు. బద్ధకస్తులకి ఐటీ కెరియర్ అనేది పనికిరాదు. ఐటీ కెరియరే కాదు, ఇప్పుడు ఏ కెరియర్ కూడా పనికిరాదు. అందువల్ల మీరు వీడియో 5 నిమిషాలే ఉండాలి, 3 నిమిషాలే అనుకునే వాళ్ళకి ఇది పనిచేయదు. అందువల్ల వీడియో నిడివి చూడకండి, వాస్తవాలను అర్థం చేసుకోండి. ఇప్పుడు కేవలం 5 పాయింట్ల ద్వారా ఉద్యోగ నియామకాల విధానంలో వచ్చిన తేడాని బిఫోర్ కోవిడ్, ఆఫ్టర్ కోవిడ్గా వివరిస్తున్నాను. దీని ద్వారా మీకు ఖచ్చితమైన సమాచారం లభిస్తుంది. ఇంతకుముందు బిఫోర్ అండ్ ఆఫ్టర్. డిగ్రీస్ మ్యాటర్. మీ డిగ్రీ, మీ ర్యాంకు, మీ మార్క్స్ అవి కంపెనీలు పట్టించుకునేవి. ఇప్పుడు మీ సామర్థ్యాలను పట్టించుకుంటుంది, మీ డిగ్రీలు కాదు. డిగ్రీలు లేకపోయినప్పటికీ కూడా మీ సామర్థ్యాలు ఉన్నట్టయితే కంపెనీలను మేము నియమిస్తుంది. తర్వాత ఇంతకుముందు కోర్స్ కాంపిటీషన్ ఉండేది. ఇటు స్కిల్ డిమాన్స్ట్రేషన్. మీరు ఎన్ని కోర్సులు, ఎన్ని లాంగ్వేజ్ చదివారు, ఎన్ని కోర్సులు చేశారు, ఎన్ని మార్కులు వచ్చాయి, ఇటువంటి ఉండేది. ఇప్పుడు స్కిల్ డిమాండ్. మీరు ఏమి నైపుణ్యాలు చూపించగలరు, మీ నైపుణ్యాలు ఉన్నట్టయితే ప్రదర్శించండి అన్న విధానంగా మారిపోయింది. ఇంతకుముందే చెప్పినట్టుగా లోకల్ కాంపిటీషన్. సాధారణంగా లోకల్ ఆ టౌన్లో కానీ ఆ స్టేట్లో వాళ్ళని కానీ తీసుకోవడం అనేది సాంప్రదాయంగా ఉంది. అయితే ఇప్పుడు గ్లోబల్ కాంపిటీషన్. క్యాండిడేట్ ఎక్కడున్నా పర్వాలేదు, వాళ్ళ నైపుణ్యాలు ఉన్నట్లయితే రిమోట్ వర్క్ కోవిడ్ పీరియడ్లో వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది సాధారణమైన అలవాటుగా మారిపోయింది. తర్వాత ఇంతకుముందు క్యాంపస్ నుంచి క్యాండిడేట్ తీసుకుని క్యాండిడేట్గా ట్రైనింగ్ పీరియడ్ అనేది ఉండేది. ఇప్పుడు ఆ విధానం పోయి ఇంతకుముందే చెప్పినట్టుగా బట్ట కొనటం, కుట్టించుకోవటం కాదు, రెడీమేడ్ డ్రెస్, ఇమ్మీడియట్ ప్రొడక్టివిటీ, నువ్వు వచ్చి కూర్చుని పనిచేయి అన్న విధానంగా మారిపోయింది. ఎందుకంటే మీకు సహాయం చేయడానికి మనిషి అవసరం లేదు, ఏ ఉంది కదా. మీరు తప్పు చేయకుండా నుంచి ఎప్పుడు కూడా ప్రతి అడుగు కూడా ఏ ద్వారా మీరు సవరించుకునే అవకాశం ఉంది. అందువల్ల నో ట్రైనింగ్, ఇమ్మీడియట్గా రెడీమేడ్ డ్రెస్ లాగా ఇమ్మీడియట్గా మీరు కావాలంటే ధరించవచ్చు. తర్వాత
నాలెడ్జ్, ఇంతకుముందు నాలెడ్జ్ మీకు ఎంత నాలెడ్జ్ ఉంది, ఎన్ని మార్క్స్ ఉన్నాయి, ఇవన్నీ మీ మెమరీ పవర్ ఎంత, ఇప్పుడు అన్నీ పక్కన పెట్టేసి థింకింగ్ వాల్యూ, మీ ఆలోచన శక్తి ఎంత, మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపాసిటీ ఎంత, ఈ విషయాలు మాత్రమే పట్టించుకుంటున్నాయి. మీకు ఏ నైపుణ్యాలు సాధించాలన్న సంకల్పం కనుక ఉన్నట్టయితే ముందుగా ఒక ప్రశ్న, ఫస్ట్ డిసైడ్. మీరు ఏ ప్రొఫెషనల్ కావాలనుకుంటున్నారా, ఏ టూల్ యూజర్ కావాలనుకుంటున్నారా అన్నది డిసైడ్ చేసుకోండి. ఏ టూల్ యూజర్ కావాలంటే ప్రపంచంలో అనేక విధానాలు ఉన్నాయి. ఆ విధానాలు మీకు సహకరిస్తాయి, వాటి ద్వారా మీ తర్ఫీ తీసుకోవచ్చు. అలా కాకుండా ఏ నిపుణుడు కావాలి అనుకుంటే మాత్రం మీకు 6 నెలల కాలం మీ ప్రోగ్రామింగ్ బ్యాక్గ్రౌండ్తో కానీ, మీ డిగ్రీలతో కానీ, ఇతర విషయాలతో కానీ ఏమాత్రం సంబంధం లేకుండానే మీరు ఏ ప్రొఫెషనల్గా మీ అంతటా మీరు ఏకలవ్య విధానంలో అయ్యే అవకాశాన్ని, సౌకర్యాన్ని, సౌలభ్యాన్ని నేను అందిస్తాను. దీనికి ముందుగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీకు దీన్ని 2 భాగాలుగా ఉంటుంది. మొదట 2 నెలలు కోర్ పైథాన్, ఇది పైథాన్ ట్రీ. పైథాన్ ట్రీ, కోర్ పైథాన్ విషయాన్ని 99% మీరు ఏ ఇన్స్టిట్యూట్కి అయినా వెళ్ళండి, కోర్ పైథాన్ అన్న మాట, కోర్ జావా వాడతారు తప్ప కోర్ పైథాన్ అనే మాట వాడరు. అది మీకు కావాల్సిన ఎకో సిస్టమ్ని ప్రొవైడ్ చేస్తుంది. అయితే కోర్ పైథాన్ ఫస్ట్ నేర్చుకున్నాక మీకు పైథాన్ ట్రీని చూసినట్టయితే అది 10 పైగా టెక్నాలజీకి సహకారం అందిస్తుంది. అయితే దాని ముందుగా కావాల్సింది ఏంటంటే కోర్ పైథాన్. దాని ద్వారా ఒక ఎకో సిస్టమ్ని మీరు అర్థం చేసుకోగలుగుతారు. దాని ద్వారా మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపాసిటీ, డొమైన్ అండర్స్టాండింగ్, ఇటువంటి అనేక ప్రాథమిక సామర్థ్యాలు అలవాటు పడతాయి. దానికి కేవలం 2 నెలల సమయం సరిపోతుంది. అంతకపోతే 3 నెలల సమయం కావచ్చు. దాని తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిసైడ్ చేసుకుంటారా, డేటా సైన్స్ డిసైడ్ చేసుకుంటారా అన్నది ఒక బ్రాంచ్ని మీరు సెలెక్ట్ చేసుకుని దాన్ని నైపుణ్యాలు సాధించడానికి 3 నుంచి 4 నెలల సమయం పడుతుంది. ఇవన్నీ కూడా మీ అంతటా ఇప్పుడు నేను ఇది ఎలా వివరిస్తున్నానో సచివ అంశాలను కూడా అదే విధంగా వివరిస్తాను. మీకు సందేహం అనే దానికి ఏ మాత్రం ఆస్కారం లేదు. మీరు సందేహం ఏమన్నా రేకెత్తించాలంటే మీరు దాని మీద రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది. ఇది ఒక ఓపెన్ ఛాలెంజ్గా ఇస్తున్నాను. అందువల్ల మీరు కెరియర్ని మీరే బిల్డ్ చేసుకోండి. ఏకలవ్య విధానంలో ఇండియనైజ్డ్ ఆర్గానిక్ లెర్నింగ్ నేను రూపొందించాను. మొట్టమొదటిసారిగా ఇండియాలో ఇండియనైజ్డ్ ఆర్గానిక్ విధానాన్ని నేనే రూపొందించి మీకు అందిస్తున్నాను. దాని ద్వారా ఏఐ గురించి ఏ మాత్రం వరి అవ్వకండి. ఇది మీకు సువర్ణ అవకాశాలు అందిస్తుందని మాత్రం భావించి ముందుకు సాగండి. దానికి ఏం కావాలో దాన్ని అన్నింటినీ కూడా మీకు అందిస్తాను. మీకు ఏమైనా సందేహాలు ఉంటే నాకు ఒక మెయిల్ పెట్టండి. దానికి తప్పనిసరిగా మీకు నేను సమాధానం ఇస్తాను. విష్ యూ ఆల్ ది బెస్ట్.